ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా కూడా అని చెప్పుకోవచ్చు. ఈ రోజు 23 టీజర్ ని మనం స్పెషల్ గా చూడబోతున్నాం. స్పెషల్ గా అని ఎందుకన్నానంటే జనరల్ గా మనకి టీజర్ లాంచ్లు, ట్రైలర్ లాంచ్లు ఇలా రకరకాల ఈవెంట్స్ మనం ప్రతిరోజు ఇంచుమించుగా చేసుకుంటూనే ఉంటాము. అయితే ఈ రోజు జరగబోతున్న ఈవెంట్ లో చాలా స్పెషల్ పర్సన్స్ ని కలవబోతున్నాము. స్పెషల్ ఇన్సిడెంట్స్ గురించి కొన్ని ప్రోగ్రెసివ్ ఇంపార్టెంట్ విషయాల గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇన్ఫాక్ట్ తెలుసుకోబోతున్నాం కూడా అని చెప్పాలి. అది కూడా డెఫినెట్ గా బీనా మ్యామ్ ద్వారానే ఈ రోజు ఇది పాసిబుల్ అయింది. సో ఆ సందర్భంగా మరొకసారి ఆమెకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో 23 సినిమా మనందరికీ తెలుసు. 23 సినిమా గురించి మాట్లాడుకునే ముందు డెఫినెట్ గా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి సినిమా మల్లేశం అనే సినిమా అండ్ రాచకొండ గారు అనే డైరెక్టర్ గారి గురించి. సో మల్లేశం అనే సినిమా వచ్చినప్పుడు అందరూ కూడా ఇది ఎలా ఉంటుంది అనుకునే థియేటర్స్ కి వెళ్ళారు. కానీ ఎంత కనెక్ట్ అయ్యారో, ఎంత ఇన్స్పైర్ అయ్యారో మనకి సినిమా చూసిన తర్వాత, ఆ సినిమాకి వచ్చిన రిజల్ట్ తర్వాత మనందరికీ అర్థమైంది. సో ఒక సినిమా చూసిన తర్వాత కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఆలోచింపచేసే ఏదో ఒక అంశాన్ని చెప్పడంలో సక్సెస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు ఒక డైరెక్టర్ గా. సో అటువంటిది యుఎస్ నుంచి ఏదైతే అంత మంచి సెటిల్మెంట్, జాబ్ అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి తన ఒక ఐడియాలజీస్ ని చెప్పాలనుకున్నారో ఆ చెప్పే విధానంలో సక్సెస్ అయిపోయారని మల్లేశంతోనే ప్రూవ్ అయిపోయింది. బట్ ఆ తర్వాత మధ్యలో 2 సినిమాలు వేరే భాషలకి చేయడం జరిగింది. ఐ థింక్ మళ్ళీ సెకండ్ ఫిల్మ్ ఫర్ తెలుగు కదా సార్ డైరెక్ట్ గా. సో వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ బ్యాక్ ఇన్ తెలుగు సినిమా యాజ్ వెల్. సో ఆయన చేసిన ప్రతి ప్రాజెక్టు, ప్రతి కథ చూస్తే మనందరికి అర్థమైపోతుంది ఎంత డిఫరెంట్ స్టోరీస్ ని మనకి చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి. అలాంటి ఒక డిఫరెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ 23 కూడా. సో ఈ సినిమాలో మనం చాలా విశిష్టమైన అంశాలను మనం టచ్ చేయబోతున్నాము, తెలుసుకోబోతున్నాము. అయితే ఈ సినిమాలో మామూలుగా నేను ఇప్పటిదాకా తెలుసుకున్నంత వరకు మొత్తంగా ఒక 3 ఇన్సిడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అండ్ ఆ తర్వాత జరగబోయే ఒక ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ అండ్ సీక్వెన్సెస్ ఏంటి అంటే ప్రిజన్ కి వెళ్ళిన తర్వాత జరిగే కొన్ని ఎపిసోడ్స్. ఇప్పుడు జనరల్ గా ప్రిజన్ అంటే పనిష్మెంట్ అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇంప్రిజన్మెంట్ ఈజ్ నాట్ పనిష్మెంట్, ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఈ సినిమా మనకు చెప్పబోతోంది అని అర్థమవుతోంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రిజన్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెంట్ అనేది మన లా చెప్తూనే ఉంటుంది. అందుకనే ప్రిజన్ అనేది మనం క్రియేట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఆ లా అందరికీ ఈక్వల్ గా ఉందా అనేది ఒక క్వశ్చన్ మనం ఈ పోస్టర్స్ లో చూస్తూ ఉన్నాము 23 సినిమాకి సంబంధించి. సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు, కానీ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సినారియోలో మనకి ఎలాంటి రిఫార్మేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా చూపించబోతున్నారు అనేది ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్ గా మన ముందుకు రాబోతోంది అని చెప్పాలి. ఈ ప్లాట్ పాయింట్ ని మనందరికీ చాలా ఎఫెక్టివ్ గా, ఇంపాక్ట్ఫుల్ గా చేరడం కోసమే ఈ రోజు బీనా మ్యామ్ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే బీయింగ్ హెడ్ ఆఫ్ సైకాలజీ డిపార్ట్మెంట్, అది కూడా ఫస్ట్ ఫీమేల్ హెడ్ గా ఆవిడ ఒక హిస్టరీని కూడా క్రియేట్ చేశారు అని చెప్పాలి. సో అటువంటి ఒక రిఫార్మిస్ట్ ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం, ఈ విషయం గురించి మనకి బోల్డ్ అని విశేషాలు తెలియజేయడం జరగబోతోంది. మరి ఆవిడ గురించి నా మాటల్లో కంటే ఒక వీడియో ద్వారా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి మ్యామ్ ని వెల్కమ్ చేస్తూ ఒక వీడియో మనందరి కోసం.